హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నాయన బిగ్ బాస్, నీ కోరిక నెరవేరిందా? నీ టీఆర్పీ పెరిగిందా? నీకు పైసలు వచ్చాయా? ఇప్పటికైనా నీకు పైసలు వస్తే కనీసం ఆ ఫుడ్ అనేది ఏదైతే ఆ రమ్య గారికి ఇచ్చావో, ఫుడ్ టాస్క్, ఫుడ్ పవర్, ఆ టాస్క్ ఏదైతే ఆమెకి ఇచ్చావో కొంపలో ఉన్న అందరికీ ఇవ్వయ్యా, నీకు దండం పెడతాను. కావాలంటే నేను వండి పెడతాను, లేకుంటే ఆ కిచెన్లో ఏదైతే ఆ గిన్నెలు ఉన్నాయి చూసావా, నేను కడిగి పెడతాను. ఈ గొడవలేంది బాబు? అసలు అందరూ వాల్యూమ్ తగ్గించుకొని చూడాల్సి వస్తుంది. నువ్వేమైనా చెప్పి పంపించావా వైల్డ్ కార్డ్స్కి, గొడవలు పడండి, మనకి ఇంకా కంటెంట్ రావట్లేదు, టీఆర్పీ రావట్లేదని? ఈ గొడవల కన్నా వెళ్ళిపోయిన ప్రియా శెట్టి గారి గొడవలు, ఆ గుడ్డు దొంగతనాలు సంజనా గారు చేసి అయినయ్యేమో అనిపించింది. ఏంది కొట్టుకోటాలు? అదేదో ట్యాంకర్ల దగ్గర మంచినీళ్ళు బిందెల కోసం కొట్టుకుంటూనే ఉంటున్నారు ఎపిసోడ్ మొత్తం. అసలు కొట్టుకోమని నువ్వు చెప్పే పంపించినట్టే ఉన్నావు. నిన్న ఎంతో మంచిగా అనిపించిన ఆయేషా గారు ఇవాళ ఎందుకని ప్రతి ఒక్కడు కంటెంట్ క్రియేట్ చేయాలని, ప్రతి ఒక్కడు గొడవ పడితేనే కంటెంట్ అని అనుకోని ఏంటిది మాకు చండాలంగా? గొడవలు ఉంటేనే చూసాం అనుకుంటున్నావా బిగ్ బాస్ షో? ఫస్ట్ సీజన్ నుంచి గొడవలు ఉంటేనే మేము చూసామా? గొడవలు ఉంటేనే మాకు ఇంత ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ షో మీద? ఒక గొడవ అప్పుడప్పుడు ఓకే, ఇంకా రోజు మొత్తం ఎపిసోడ్ మొత్తం గొడవలేనా? వరస్ట్గా ఉంది. ఈ గొడవలు తగ్గపోతే నాకు తెలిసి నీ టీఆర్పీ పెరగటం కాదు, ఇంకా తగ్గిపోయిద్ది. ఏందది? ఇది మాధురి గారు ఉండి వన్ మ్యాన్ షో లాగా ఆమె చెప్పిందే నా మాటే శాసనం అన్నట్టు నడిచేలాగా. ఆమె శివగామి గారా లేకపోతే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారా? అసలు ఏంటి ఆ గొడవలు? ఎందుకు ఆ గొడవలు? ఆ గిన్నెదో నువ్వు గడగచ్చు కదా, అర్జునుడివి అదే అంటే ఓ పనమ్మాయిని పంపించి కడగమని చెప్పు అంట్లని. ఒక గిన్నె దగ్గర ఆయేషా గారు గొడవ చేయటం, అదేదో ప్రాంక్ అంట. మళ్ళీ గొడవ ఉన్న గొడవలే తట్టుకోలేకపోతుంటే ప్రాంకులతో మళ్ళీ గొడవలు సృష్టిస్తున్నారు. మాకు అవసరమా ఇవన్నీ? సంజనా గారు మాధురి గారు నిన్న స్కెచ్ చేసుకున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి, ఓకే, స్టిక్కర్ల కోసం అని చెప్పి గొడవ పడ్డారు. కానీ సంజనా గారు నచ్చింది ఏంటంటే లోపలికి వెళ్ళాక ఎవరిది తప్పున్నా ఎవరిది రాంగ్ ఉందా అనేది చెప్తున్నారు. ఆ సంజనా గారు కూడా మాట్లాడలేకపోతున్నారు మాధురి గారికి ఎదురు తిరిగి. నేను ఇవాళ ఒక షార్ట్ చేశాను గైస్, మీరు చూడకపోతే చూసేయండి. నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద అడిశారు, నిన్న దివ్యానిక్త గారి మీద అరిశారు. ఈ డిమాండ్ పవన్ గారు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి ఆయన మీద ఇంకా అరవలేదేమో. ప్రతి ఒక్కరికి, ఆయేషా గారికైనా, మాధురి గారికైనా, రమ్య గారికి డిమాండ్ పవన్ దగ్గరికి నీకు బుర్ర లేదా అని అంటాము. అక్కడున్న సెలబ్రిటీస్ అందరిలో బర్నీ గారికి తప్ప ఇంకెవరికైనా చెప్పారా వీళ్ళు? బర్నీ గారు కూడా ఎందుకు పాయింట్అవుట్ అయ్యారు? ఆయన అన్ని బంధాలు పెట్టుకున్నారు కాబట్టి వచ్చి అందరూ ఆయన టార్గెట్ చేశారు. టార్గెట్ చేయాల్సిందే ఎవరు? తనుజాని, దివ్యానిక్తని, వీళ్ళందరినీ బంధాలు పెట్టుకున్న వాళ్ళని కాదు. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, అది మనందరికీ తెలుసు, మనం కూడా చూసాం. కాకపోతే అందరికీ చెప్పాలి కదా. ఇప్పుడు మాధురి గారు వెళ్ళి తనుజ గారికి చెప్పారా నువ్వు ఆ బాండ్ పెట్టుకోమాక అని చెప్పేసి? పోనీ రాము గారికి ఏమైనా చెప్పారా నువ్వు అన్నయ్య అని పిలవమాక అని? ఇమాన్యుల్ గారికి ఏమైనా చెప్పారా? ఒక్కళ్ళన్నా వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళైనా వెళ్ళి ఇమాన్యుల్ గారికి చెప్పారా నువ్వెందుకు అందరితో సేఫ్ ఆడుతున్నావు, అవి పెట్టుకుంటే నీకు కష్టం అని చెప్పి? నీకు ఏముందో ఆ పాయింట్ నువ్వు వెళ్ళి డైరెక్ట్గా చెప్పను. ఒక్కళ్ళన్నా మీరు వచ్చారే 6 ఒక్కళ్ళన్నా చెప్పారా ఇమాన్యుల్ గారికి? అది ఆయన గేమ్కే ప్లస్ అయిద్దిగా. ఒక్కడు చెప్పింది లేదు. గొడవల కోసమే వచ్చినట్టున్నారు. గొడవ పడితే కంటెంట్ క్రియేట్ అయిద్దని. ఎవరైనా పెద్దవాళ్ళు బిగ్ బాస్ చూస్తుంటే దయచేసి చిన్న పిల్లకాయలను ఉంచుకోవద్దు పక్కన. ఇవాళ ఎపిసోడ్ చూస్తే మాత్రం గొడవలు మాత్రమే కనిపించాయి మీకు. అండ్ కొంచెం కామెడీ ఉంది, దానికి కేవలం ఇమాన్యుల్ గారే. నేను గుడ్డు చెప్తాను, బ్యాడ్ చెప్తాను. ఇప్పుడు ఇమాన్యుల్ గారి దగ్గర అన్ని గుడ్డునే. ఒకటే నెగిటివ్ ఏంటంటే ఆయన అందరి దగ్గర సేఫ్గా ఆడుతున్నారు. ఒకవేళ వాళ్ళకి తప్పు ఉంటే స్ట్రైట్గా చెప్పకుండా వెనకాల వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తున్నారు. అప్పుడప్పుడు పాయింట్ మాట్లాడుతున్నారు, కానీ అది ప్రతి దాంట్లో ఉంటే ఇంకా ఆయనకి తిరుగులేదు. అది ఎవడైనా చెప్పాడా? ఎవడు చెప్పడు. కానీ ఇవాళ ఎవడైనా స్టోల్ ద ఎపిసోడ్ అంటే అది ఇమాన్యుల్ గారి కామెడీ వల్లే ఆ గొడవలు లేకుండా అమ్మయ్య కాసేపు అన్నా నవ్వుకున్నామని అనిపించేసింది. నీకు దండం అయ్యా బిగ్ బాస్. నువ్వు అర్జునుడు అంటున్నావు, అది రణరంగం కాదు చదరంగం అంటున్నావు. గేముల్లో చూపించు, నేను వండి పెడతాను నీకు కావాలంటే. వాళ్ళందరికీ దయచేసి తగ్గించు గొడవలు ప్లీజ్. సో గైస్, ఇవాళ ఎపిసోడ్కి వచ్చేస్తే ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం హీట్గానే. అసలు ఫస్ట్
డ్యాన్స్ అయిపోయింది. మార్నింగ్ సాంగ్ వచ్చేసాక లోపల సంజన గారు తనుజ గారు కాదు, మాధురి గారు ఏదో ప్రాంక్ చేద్దాము, ఇది గొడవ అవ్వాలి, మనం గొడవ పడితే ఎవడు సంతోషిస్తాడు ఎవడు సంతోషపడదు అని చెప్పి అనుకున్నారు. గొడవ చేసేసారు. అందరూ వాళ్ళైతే గొడవ పడుతుంటే ఉన్న వాళ్ళందరూ ఇట్లానే చూస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. దివ్య నిక్తా గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారితో, ఇంట్లో వాళ్ళంతా మెంటలోల్లా ఉన్నారు, ఎందుకు కంటెంట్ కోసం ఏదో క్రియేట్ చేసేయాలని చెప్పి అట్లనే క్రియేట్ చేస్తున్నారు. నేను షార్ట్లో చెప్పినట్టు అందరూ చిన్న చూపు చూస్తున్నారు గేస్ కామనర్స్ని. అటు అందరినీ పంపించేసాం మనం వరుస పెట్టి, హరిత హరీష్ గారిని, మర్యాద మనీష్ గారిని, ప్రియా శెట్టి గారిని, మనం ముగ్గురిని పంపిస్తే బిగ్ బాస్ ఏమో నలుగురు ఇంకో పర్సన్ శ్రీజ గారిని కూడా పంపించేశారు, డిజర్వ్డ్ క్యాండిడేట్ని. ఈ టైంలో ఈ గొడవలు ఉన్న టైంలో నిజంగా హరిత హరీష్ గారు శ్రీజ గారు ఉండాలబ్బా. ఐ ఆమ్ మిస్సింగ్ దెమ్. మీరు కూడా మిస్ అవుతుంటే కింద కమెంట్ పెట్టేసేయండి, నా వీడియోకి లైక్ కొట్టేసేయండి. వాళ్ళు ఉంటే ఈ గొడవలు ఆపండి అంటారా లేకపోతే ఇంకా ఎంకరేజ్ చేస్తారా? నాకు తెలిసి వాళ్ళిద్దరు అయితే శ్రీజ గారు మాత్రం మాట్లాడతారని అనిపిస్తుంది. గొడవలు ఆపండి, మీరు ఏదో గొడవల కోసమే కంటెంట్ క్రియేట్ చేసి. సో ఐ ఆమ్ బ్యాడ్లీ మిస్సింగ్ బోత్ ఆఫ్ దెమ్. ప్రతి ఎపిసోడ్ అట్లానే అనిపిస్తుంది, వీళ్ళుంటే అది ఏం జరిగేది అని చెప్పేసి. కొన్ని రోజులు అట్లానే ఉంటుందేమో, ఎందుకంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు శ్రీజ గారు. స్టార్టింగ్ 2 weeks వాళ్ళిద్దరి వాయిస్ ఏమంటారు ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుకునేసరికి మనకు అంత ఎక్కలేదు బ్రెయిన్లోకి. తర్వాత శ్రీజ గారు అన్నీ బాగా మాట్లాడారు. సో ఐఎమ్ మిస్సింగ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ శ్రీజ గారు, సంజన గారు అండ్ మాధురి గారు ఆ గొడవ స్టిక్కర్ల గురించి గొడవ డిస్కషన్ జరిగాక అదొక గొడవ అయింది. దాని తర్వాత బయట భరతనాట్యం నేర్పించారు మాధురి గారు. ఆమె బోర్ కొడుతుందని చెప్పేసి భరతనాట్యం నేర్పించారు. ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నారు, దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ మాధురి గారు. సో భరతనాట్యం క్లాస్ తీసుకున్నారు అందరికీ. అండ్ ఫస్ట్ టైం ఇమాన్యుయల్ జిమ్ చేయడం, ఆ పుషప్స్, రీతు గారు జిమ్ చేయడం, అలేఖ్య రమ్య గారు సో అందరూ జిమ్ చేసి ఆ కామెడీ చేశారు. తర్వాత ఇమాన్యుయల్ కామెడీ చేశారు. డిమాన్ పవన్ గారు, ఆమె పేరేంది, ఆయేషా గారితో డ్యాన్స్ చేస్తుంటే ఇమాన్యుయల్ గారి కామెడీ, మా అమ్మాయిని మోసం చేశావు అది ఇది అని చెప్పేసి. సో ఆ కామెడీ బాగుంది ఇమాన్యుయల్ గారి దగ్గర. అండ్ ఆయేషా గారు వచ్చి దివ్య నిక్తా గారికి, ఇమాన్యుయల్ గారికి, తనుజ గారి మీద చెప్పడం, ఈమె గట్టిగా టార్గెట్ చేసినట్టుంది తనుజ గారి మీద గట్టిగా. ఇప్పుడు 3వ కూతురు వచ్చిద్దేమో బర్నీ గారికి అని అనుకుంటున్నా, మీరేమంటారు? నిన్నేమో అంతలా మాట్లాడారు బాండ్స్ వద్దని చెప్పేసి. ఇప్పుడు బర్నీ గారు మాట్లాడకపోతే ఫీల్ అయిపోతున్నారంట ఆయేషా గారు. అండ్ మళ్ళా వెళ్ళి తనుజని టార్గెట్ చేసింది, దివ్య నిక్తా గారికి చెప్తుంది బ్యాడ్గా తనుజ గారి మీద, బర్నీ గారి మీద. సో ఇప్పుడు ఈవిడ 3వ కూతురు అయిద్దంటారా లేకపోతే మామూలుగా ఉంటుంది అంటారా బాండ్ ఫామ్ అవ్వకుండా? డిమాన్ పవన్ గారితో డ్యాన్స్ చేస్తే ఇమాన్యుయల్ గారేమో రీతు గారిని మోసం చేసేవరా, మేమేం చేయాలి ఇప్పుడు మా అమ్మాయిని అది ఇది అని చెప్పి ఇమాన్యుయల్ గారి కామెడీ. దివ్య నిక్తా గారు, తనుజ గారు ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి. ఇంకా మన బర్నీ గారు ఆ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ ఆ బాల్స్ వేసిన కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటికి రావట్లా. మన దివ్య గారు మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి బయటికి రావట్లా. వీళ్ళిద్దరు ఆ కెప్టెన్సీ టాస్క్ దగ్గరే ఉండండి, ఇద్దరిని బ్యాగ్ సర్దుకొని పంపించేస్తారు బయట జనాలు. మీరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలండి బర్నీ గారు. అన్ని గొడవలు జరుగుతున్నాయి, ఆపలేరా? ఎందుకు చెప్పాను కదా, నేను క్లియర్గా చెప్తున్నా, అక్కడ ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా కామనర్స్ వెళ్ళిపోతే మరి సెలబ్రిటీస్ ఒక్కళ్ళే ఉంటారు. ఒకవేళ సెలబ్రిటీస్ అందరూ చిన్న చూపు చూసి కామనర్స్ పంపించేస్తే అగ్ని పరీక్ష ఫార్మాట్ పెట్టి బొక్క, మేము 7గురిని కామనర్స్ని పంపించామని బిగ్ బాస్ చెప్పుకోవడం బొక్క, అంతా వేస్టే. సో లెట్ సపోర్ట్ కామనర్స్ గైస్. నేను మళ్ళీ అదే చెప్తున్నా, బాండ్స్ వల్లే కామనర్స్ బయటకు వచ్చేస్తున్నారు అని అంటే, దివ్య నిక్తా గారు బాండ్ వల్లే ఆమె బయటకు వచ్చేస్తుంది అని అంటే, తనుజ గారి కన్నా ఇంట్లో ఎక్కువ బాండ్స్ ఇంకెవరైనా పెట్టుకున్నారా? ప్రతి ఒక్కరి దగ్గర సపోర్ట్ అడుగుతుంది గేమ్ ఆడేటప్పుడు. అందరూ తనుజానా ఇంకెవరైనా ఉంటే ప్రతి ఒక్కరి ప్రిఫరెన్స్ తనుజ గారే ఉంటుంది. ఇమాన్యుయల్కి తనుజ గారే ప్రిఫరెన్స్, పవన్ కళ్యాణ్ గారికి తనుజ గారే ప్రిఫరెన్స్, బర్నీ గారికి తనుజ గారే ప్రిఫరెన్స్. పాపం మొన్న మధ్య వచ్చిన దివ్య గారు కూడా తనుజ గారిని నమ్మారు, రీతు గారు తనుజ గారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకెవరన్నా ఉన్నారో తనుజ గారికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా? నేను హౌస్లో వాళ్ళు ఆమెను టార్గెట్ చేశారు, నేను కూడా ఎందుకు టార్గెట్ చేసాను కదా, ఉన్నది చెప్తున్నా ఫ్యాక్ట్స్. దివ్య నిక్తా గారైనా బర్నీ గారైనా రాము గారైనా బాటంలో ఉన్నారు అని అంటే, బర్నీ గారిని పక్కన పెట్టేసి నేను కామనర్స్ గురించి మాట్లాడుతున్నాను. రాము గారు కూడా నాకు తెలుసు హీ మైట్ బి ఏ సెలబ్రిటీ, బట్
అందరూ ఆయన చూసే చూపుకి వన్ ఆఫ్ ద కామనర్ లాగే అనిపిస్తారు. బట్ హీఈస్ అ సెలబ్రిటీ, ఆయన సాంగ్స్ బాగున్నాయి. సెలబ్రిటీ ఆ పాయింట్లోనే లైక్ అండర్ సెలబ్రిటీస్లోనే ఆయన వెళ్ళారు. కానీ ఎందుకు అంత చిన్న చూపు? టాస్క్లు ఆడుతున్నారు కదా. రాము గారు ఎంత బాగా సంచాలకుగా చేశారు, ఎంత బాగా కెప్టెన్గా చేశారు, కెప్టెన్సీ టాస్క్ ఎంత బాగా ఆడారు. మన తనుజ గారు ఏం ఆడారు? ఇంకా మీ ఇష్టం గైస్, ఇంకా మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఇంకా అది మనం ఏం చేయలేము. సో అదొక గొడవ. సెకండ్ గొడవ ఏమో ఆ గిన్నె కడగలేదంట, ఆ పిండి గిన్నె ఎవరికి అడగలేదు. లాస్ట్లో నిజంగా సంజన గారికి అడుగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఎపిసోడ్ చూసినప్పుడు బిగ్ బాస్ ఆ గిన్నె నాకు ఇవ్వు, నేను కడిగిస్తాను అని చెప్దాం అనుకున్నాను. బట్ ఫైనల్లీ సంజన గారు గిన్నె కడిగేశారు. ఆయేషా గారు అనవసరంగా గొడవ చేసినట్టు అనిపించేసింది. నిజంగా ఎందుకు గొడవ చేశారా? అండ్ మళ్ళీ ఇమిటేటింగ్ రీతు గారు ఈజ్ నాట్ గుడ్ ఫ్రమ్ హర్. ఎందుకు అలా ఇమిటేట్ చేయడం? రీతు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, ఒకవేళ పిండి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టండి, ఇలా ఇప్పుడు వేయటం కాదని చెప్పి రీతు గారు చెప్పారు. రేషన్ మేనేజర్కి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బయట ఆయేషాకి చెప్పారు. తర్వాత నువ్వు చేయకపోతే అక్కడే ఉంచేసే, రీతు చేసిద్దని చెప్పేసి నేను మాట్లాడతా రీతు గారితో. మళ్ళీ ఆయేషా గారు ఎందుకు రీతు గారిని అడగాలి? కావాలని కాదు, కావాలని రెచ్చగొట్టడము, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పడము, దానికి రెచ్చగొట్టేసి ఇమిటేట్ చేసి దిస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ఆయేషా గారు అండ్ రీతు గారు. గుడ్. నేను పొద్దున్న షార్ట్లో మీరు మాట్లాడరేమో మాధురి గారికి అగెయిన్స్ట్గా అని చెప్పాను, బట్ పర్లేదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఆమె మీద కూడా మీ వాయిస్ రేస్ చేశారు. మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నారు, నిజంగా గుడ్. సో మీరు కూడా కొంచెం ఏమన్నా సిచ్యువేషన్ వస్తే కొంచెం ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరితో కొంచెం వాళ్ళకి స్టాండ్ తీసుకోండి. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఏదైతే బాత్రూంలో మాట్లాడుకున్నారో, సాయి గారు మాట్లాడుకున్నారు, నిఖిల్ గారు, రమ్య గారే అనుకుంటున్నాను, లేకుంటే ఆయేషా గారు, వీళ్ళ ముగ్గురికి ఏదో చెప్తున్నారు. తనుజ గారు చుట్టూ ఏం మాట్లాడొద్దు, దివ్యానిక్త గారి చుట్టూ ఏం మాట్లాడొద్దు, వాళ్ళందరూ ఒకటే. సో మనం కూడా ఏదైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడేసుకున్నారు. సో లాస్ట్లో ఆ గొడవ, ఆ గిన్నె సంజన గారు కడిగేసిన తర్వాత కూడా ఆయేషా గారు ఎందుకు చేశారు, అది మా పని అంటే ఆమె కామెడీకి అంటుందా, లేకపోతే మళ్ళీ అది గొడవ చేయడానికి అంటుందా, నిజంగా అర్థం కావట్లేదు. సంజన గారు అదే అనేసారు, ఇది కూడా నువ్వు కామెడీ కోసమే ఇప్పుడు నీకు అడిగానని చెప్పి దీనికి కూడా 2 రోజులు గొడవ పెట్టుకుంటావు, ఒక గిన్నె కోసం 2 రోజులు గొడవ పెట్టుకున్నారు. అండ్ సంజన గారు మీరు కడిగేశారు, థ్యాంక్ యూ అండి. ఇంకా గొడవలు లేకుండా ఎప్పుడన్నా ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే మీరు వెళ్ళి చేసేయండి. సో మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా గైస్, ఏదైతే దివ్యానిక్త గారు మాధురి గారితో చిన్న క్లాష్ అయింది. ఏంటంటే మాధురి గారు ఇంత పోర్షన్ కర్రీ వేసుకున్నారని చెప్పి మాధురి గారు చెప్పారు. ఇంట్లో ఇవాళ 3 గొడవలు అయినాయి. ప్రతి 3 గొడవల్లో ఒక కామన్ పర్సన్ మాధురి గారు ఉన్నారు. లాస్ట్ గొడవలో ఆమె మధ్యలో వచ్చి అరిచింది, అది వదిలేసేయండి. సో మాధురి గారితో కర్రీ పోర్షన్ వేసుకున్నారు. సో దివ్యానిక్త గారు రేషన్ మనకు తెలిసిందే బిగ్ బాస్ హౌస్లో ఆ కిచెన్లోనే 100 గొడవలు అవుతాయి. ఆ బిగ్ బాస్ మీరు ఫుడ్ పెట్టచ్చు కదా, దయచేసి ఆ గొడవలు లేకుండా ఉంటాయి ఆ కొంపలో. ఆ పోర్షన్ వేసుకున్నారని చెప్పి దివ్యానిక్త గారు మాధురి గారిని అడిగారు. బిగ్ బాస్ హౌస్లో 16 మెంబర్స్ ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎన్నో రోజులు ఉండలేరు. నిన్న నామినేషన్స్ అప్పుడు నాకు బాండ్ మీద ఫామ్ చేసుకోవాలని లేదని చెప్పేసి ఆమె చెప్పేసింది. బాండ్ వేరు, నిజంగా మాట్లాడటం అనేది వేరు. ఇప్పుడు దివ్యానిక్త గారు రేషన్ మేనేజర్ అని చెప్పేసి మాధురి గారు వెళ్ళి ఆమెను అడగలేదంట. ఏదైనా కర్రీస్ ఆమె ఇప్పుడు ఇవాళ ఈమె చేశారు, రేపు వేరే వాళ్ళు చేయరా? రేపు వేరే వాళ్ళు వచ్చి గొడవ చేయరా? దివ్యానిక్త గారు సామరస్యంగానే మాట్లాడారు. నన్ను అడగచ్చు కదండి అని చెప్పేసి, నన్ను అడగలేదు కదండి అని అంటే, ఈమె నాకు నువ్వు నచ్చలేదు, నిన్ను ఎందుకు అడగాలి, నీతో బాండ్ ఫామ్ వద్దని అనుకున్నావు కదా, అది ఇదని చెప్పి మాట్లాడేసి గొడవ పెద్దదిగా చేసి, నేను ఒక తల్లిని, అక్కడ తల్లితో సంబంధం ఏముంది అసలు? ఆ పాయింట్ మీరు తీసుకురావాలా? నాకు తెలుసు అందరికి ఎలా న్యాయం చేయాలో, నువ్వు చెప్పక్కర్లేదు అంటే ఆమె బాధ్యత, అది ఆమె ఆమె రేషన్ మేనేజర్, అది ఆమె బాధ్యత. దాన్ని నాకు తెలుసు అని అంటే మిమ్మల్ని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పట్లేదు కదా, అక్కడ ఆమె డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆమె రోల్ వచ్చి మీరు ఇంకొన్ని రోజులు పోతే బిగ్ బాస్ రోల్ కూడా మీరే తీసేసుకుంటారేమో, టాస్క్లు నేను చెప్పినట్టే ఆడాలి, ఇది నా రూలు, అది ఇది అని చెప్పేసి. ఏమో గైస్, దయచేసి కొంచెం వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. అండ్ ఈ గొడవ ఏదైతే జరుగుతుందో, సంజన గారు పక్కనే ఉన్నారు, సంజన గారు అక్కడే నుంచొని మాట్లాడుంటే అసలు ఇంకా
ఎంత బాగా నచ్చేసే వాళ్ళు సంజన గారు. కానీ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చెప్పారు, మాధురి దివ్య మామూలుగానే మాట్లాడింది, మాధురి గారే అరిచారని చెప్పేసి. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ సంజన గారు. అండ్ పవన్ కళ్యాణ్ ఈ మాధురి గారు ఉండి మాకు రేషన్ మేనేజర్ వద్దు, నాకు నచ్చలేదు మార్చేయండి అంటే మీ ఒక్కరికి నచ్చితే మార్చారండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అందరిని అడుగుతున్నారు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా. నాకు తెలిసి ఎవ్వరూ చెప్పలేదు ప్రాబ్లం ఉందని. సో విచ్ మీన్స్ దివ్య గారు కరెక్ట్గానే చేస్తున్నారు. సో పర్సనల్ ఎజెండాతో గొడవలు పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. బయట చూసి వీళ్ళు ఈ వైల్డ్ కార్డ్స్ బయట చూసి మెయిన్ ఆయేషా గారు తనుజ గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు రీతు గారిని కూడా టార్గెట్ చేసినట్టున్నారు ఆయేషా గారు, వీళ్ళిద్దరిని పంపించేయాలని చెప్పేసి. సో వైల్డ్ కార్డ్స్ మరీ ఎక్కువ గొడవలు చేస్తున్నారని అనిపించేసింది. చూద్దాం పోన్ టాస్క్లు ఎలా ఆడతారు. ఈ గొడవలు అయితే ఓకే ఇట్లా ఉన్నాయి, టాస్క్లు ఎలా ఆడతారో చూద్దాము. ఓకే గైస్, దట్స్ ఇట్. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అంటారా? ఒక్క నిమిషం, ఆ గొడవలు చెప్పేశాను. ఇంకా ఇమాన్యుయల్ కామెడీ, ఇంకా మళ్ళా అంతే. ఇంక ఇవాళ ఏముంది, ఆ గొడవలు ఇమాన్యుయల్ కామెడీ తప్ప ఇవాళ ఎపిసోడ్ ఏమి లేదు. అండ్ రమ్య గారుకి ఫుడ్ పవర్ వచ్చింది కదా, ఆమె ఏదైతే బిగ్ బాస్కి ఒక పెద్ద లిస్టే చెప్పారు, అది 3 రోజులకి చెప్పారా, ఒక రోజుకి చెప్పారా, మొత్తం ఇంకా అన్ని కడుపులో ఉన్నాయన్నీ కక్కేసినట్టున్నారు. అదిగా మామిడికాయ కావాలా, చాక్లెట్ కేక్ కావాలా, పికిల్స్ కావాలా, ఎగ్ బిర్యానీ, ఇంకా మైసూర్ బజ్జీ, గుడ్లు విత్ పెసరట్టు ఉప్మా. అసలు ఎన్ని అడిగారంటే ఒక రోజుకి అడుగుతున్నారా 2 రోజులకి అడుగుతున్నారా అని అనిపించేసింది. అండ్ ఆమె ఫుడ్ సుమన్ శెట్టి గారితో షేర్ చేసుకుంటారంట. సో గుడ్, ఆమె సుమన్ శెట్టి గారిని చూస్ చేసుకోవటము. సో ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది అక్కడ ఒక రూమ్లో. మరి ఆ పంచాయతీ రేపు చూపిస్తాడేమో మనకి బిగ్ బాస్, చూద్దాం గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. ఎవరైనా అన్యాయం అయిపోతున్నారంటే ఈ గొడవల మధ్య కెప్టెన్ పవన్ కళ్యాణ్ పడాలా, నువ్వు ఇప్పుడే కెప్టెన్ అవ్వాలా ఇన్ని వారాలకి. ఎవరన్నా లైక్ పాపం అనిపిస్తుంది ప్రతిదానికి కెప్టెన్ అంటే. ఇంకా ఆయన మాత్రం ఏం చేశాడు, ఆడోళ్ళ గొడవల్లోకి వచ్చేసి ఆయన ఇటు వీళ్ళని సాటిస్ఫై చేయలేడు, అటు వాళ్ళని సాటిస్ఫై చేయలేడు. పాపం అనిపించేసింది కళ్యాణ్ పడాలా గారిని చూస్తే. అసలు చూద్దాం, ఇంకా 2 రోజులు అయిపోతుందండి. మీకు నెక్స్ట్ కెప్టెన్ ఎవడు వస్తాడో చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ కెప్టెన్ ఎవడు వస్తాడో, వైల్డ్ కార్డ్స్ నుంచి వస్తాడా, లేకపోతే వీళ్ళు మనోళ్ళు ఇన్ ద సెన్స్ ఇంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళ నుంచి వస్తారా అని చెప్పేసి. ఏదైనా వైల్డ్ కార్డ్స్ ఉన్న యూనిటీ వీళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తే, వీళ్ళకి ఒకరు స్టాండ్ తీసుకుంటే తప్ప వీళ్ళు పోరు. అది వాళ్ళు కలిసిపోయి ఆడతా అన్నా అది ఓకే, బట్ పార్షియాలిటీని చూపిస్తే మాత్రం ఏమీ చేయలేము. విల్ సీ హూ విల్ బీ ద నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అండ్ ఈ గొడవలు తగ్గుతాయా, టాస్క్లు పెరుగుతాయా, మాటలు తగ్గి యాక్షన్స్ చూపిస్తారా లేదా అని విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్. బాయ్ గైస్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. గుడ్ నైట్.